ఈ రోజు మనం ఒక ఫ్యామిలీగా రావడం చాలా సంతోషంగా ఉంది. ఫ్యామిలీతో కలిసి మనం ప్రే చేస్తున్నాం, ఎప్పుడూ కలిసి ఉంటున్నాం. అండ్ ఒక ఫ్యామిలీగా మనం ఎల్లప్పుడూ నవ్వుతూ ఉన్నాం, కలిసి ఉన్నాం. మనం ఒకరిని చూసి ఒకరిని నవ్వుకోవట్లేదు. ఒకటిగా ఉన్నాం, ఒకటిగా కలిసి సంతోషంగా ఉన్నాం. ఈరోజు మనం మాట్లాడబోయే విషయం రిలేషన్షిప్స్. వావ్, ఈ ప్రపంచంలో చాలా బ్రోకన్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. జీవితాన్ని ముక్కలు చేస్తుంది. ఈ రిలేషన్షిప్ ముక్కలైపోతున్నందువల్ల ఈరోజు చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. లవ్ రిలేషన్షిప్ లో విడిపోయారంటే సూసైడ్ చేసుకుంటున్నారు. అండ్ ఫ్యామిలీ రిలేషన్షిప్ ముక్కలైందంటే వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ మధ్యన సూసైడ్ రేటింగ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఒక బ్రోకన్ రిలేషన్షిప్ ప్రెషర్ని హ్యాండిల్ చేయడం చాలా మందికి తెలియట్లేదు. అండ్ దాని గురించే ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. అండ్ నేను నమ్ముతున్నా ఈరోజు ప్రోగ్రామ్ మీకు ఒక బ్లెస్సింగ్గా ఉండబోతుంది. అండ్ ఒకవేళ మీకు బ్రోకన్ రిలేషన్షిప్ ఉంటే దేవుడు మీకు బలాన్ని ఇచ్చి మీకు ఒక మంచి రిలేషన్షిప్ని ఇచ్చి సంతోషపరుస్తారు. రిలేషన్షిప్పే అంతా, ఎవ్రీథింగ్. మీ రిలేషన్షిప్ బాగుంది అంటే మీరు ఏదైనా ఓవర్కమ్ చేయొచ్చు. ఈరోజు మనం చూడబోయేది హస్బెండ్కి వైఫ్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ బ్రోకన్ అవ్వడం గురించే. అందువల్లే డివోర్సెస్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. నిన్న ఒక అమ్మాయి తన క్లాస్మేట్స్ గురించి మాట్లాడుతూ ఉంది. తన క్లాస్మేట్స్ 6 డివోర్స్ చేశారంట, అది కూడా మ్యారేజ్ అయిన వెంటనే. అండ్ ఈ మధ్యన మనం చూస్తున్నాం వర్క్ ప్లేస్లో ఉన్న ప్రాబ్లమ్స్. పీపుల్ అక్కడ రిలేషన్షిప్ డెవలప్ చేస్తున్నారు. వాళ్ళు రిలేషన్షిప్ డెవలప్ చేయడానికి ఫోర్స్ చేయబడుతున్నారు, ఒట్టి ప్రమోషన్ కోసం, ఫేవర్ కోసం. అందువల్ల ఫ్యామిలీ రిలేషన్షిప్ ఒక గిల్ట్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. అండ్ వాళ్ళు బ్రోకన్ అవుతున్నారు. తర్వాత ఫినాన్షియల్గా సపరేట్ అవుతున్నారు. అండ్ అది వైఫ్ హస్బెండ్ కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు. అదే పెద్ద ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అవుతుంది. అంటే హస్బెండ్కి అలా అనిపిస్తుంది, నువ్వు నా వైఫ్గా ఉండి ఇలా మాట్లాడుతున్నావు, దానికి కారణం నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావు. సో అందువల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, తర్వాత విడిపోతున్నారు. అండ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్, ఎందుకంటే పేరెంట్స్ అందరూ వేరే వేరే డైమెన్షన్లో ఉన్నారు, వేరే వేరే జనరేషన్లో ఉన్నారు. ఇంకా ఇప్పుడున్న చిల్డ్రన్స్ అందరూ వేరే డైమెన్షన్లో ఉన్నారు. ఇంకా కిడ్స్ వేరే డైమెన్షన్లో ఉన్నారు. ఇప్పుడు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ టెక్నాలజీ, జీవన విధానం, ఏఐ, ఇంకా ఎన్నో. అందువల్ల ఇప్పుడు చాలా సపరేషన్స్ ఉన్నాయి. ఇంకా ప్రజలు చెడు అలవాట్లకు బానిసయ్యారు. హస్బెండ్స్ అడిక్టెడ్గా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే వైఫ్స్ కూడా అడిక్టెడ్గా ఉన్నారు. దానికి కారణం వాళ్ళ లైఫ్ స్టైల్. అండ్ ఇదే ప్రజల్ని సపరేట్ చేస్తుంది. ఒక అత్తగారు ఉన్నారు, ఆమె కోడల్ని తీసుకొచ్చింది. ఆవిడ కోడల కోసం ఏడుస్తుంది. నా కోడల్ని నా కొడుకు హింసిస్తున్నాడు, నా కోడలు, ఆమె కోసం ప్రే చేయండి. అత్తగారు కోడల కోసం ఏడుస్తున్నారు. ఆమె కొడుకుని కంట్రోల్ చేయలేకపోతుంది. సో పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. అండ్ ముసలి తల్లిదండ్రుల దగ్గర ఇలాగే జరుగుతుంది. వాళ్ళు సపరేట్ అవుతున్నారు. అంటే వాళ్ళ పిల్లల గురించి, వీటి గురించి మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. అండ్ సొల్యూషన్స్ని కనిపెట్టబోతున్నాం. అండ్ మనం కలిసి ప్రార్థించబోతున్నాం. అలాగే మీకు ఒక అద్భుతం కావాలంటే దేవుడు అద్భుతం చేస్తారు. ఇంకొక టాపిక్ ఏంటంటే డైవర్స్. యంగ్ కపుల్ ఈజీగా డైవర్స్ తీసుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. తర్వాత 3 నెలల్లోనే డైవర్స్ తీసేసుకుంటున్నారు. వాళ్ళని అడిగితే ఏమంటున్నారు? మేము పదే పదే గొడవలాడుకుంటున్నాం, మాకు సెట్ అవ్వట్లేదు, నాకు ఆయన నచ్చట్లేదు, నాకు నువ్వు నచ్చట్లేదు, అంతే. ఈజీగా వాళ్ళు డైవర్స్ తీసుకుంటున్నారు. సో అందుకు ఫ్యామిలీ బ్రోకన్ అయిపోతుంది. వాళ్ళు చాలా టైం స్పెండ్ చేస్తున్నారు. వాళ్ళు చాలా డబ్బులని, వాళ్ళ బలాన్ని పెళ్లి కోసం ఉపయోగిస్తున్నారు. కానీ వాళ్ళు దానికి బదులుగా వాళ్ళ డబ్బులని, వాళ్ళ సమయాన్ని, అన్నిటినీ ఆ మ్యారేజ్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. యంగ్ పీపుల్ చాలా త్వరగానే ఇరిటేట్ అయిపోతున్నారు. తర్వాత ఈజీగా సెట్ అవ్వలేదంటున్నారు. ఆ ఇండివిజువల్ ప్రేయర్, ఆ మీటింగ్ తర్వాత ప్రేయర్ చేసినప్పుడు అక్కడ ప్రజలు, చాలా యంగ్ గర్ల్స్ నా దగ్గరికి వచ్చి ఏడ్చారు. అది మా హస్బెండ్ ఒక తప్పుడు రిలేషన్లో ఉన్నారు, నాకు డైవర్స్ ఇస్తానని చెప్పారు. తనని చూసినప్పుడు తను చాలా అందంగా ఉంది. అప్పుడు నేను తన్ని చూసి ఏడ్చి ప్రార్థన చేశాను, దేవుడా తన జీవితాన్ని ఆశీర్వదించండి.
అదేంటంటే ఒక సిస్టర్ రెజీనా, తను నాకొకప్పుడు లెటర్ రాసింది. వాళ్ళు కుటుంబంగా జీవిస్తున్నారు, కానీ మా ఇల్లస్ మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వట్లేదు. వాళ్ళు మా జీవితాన్ని నాశనం చేస్తున్నారు. అండ్ వాళ్ళు మా హస్బెండ్ దగ్గర ఎప్పుడూ కూడా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. ఆయన నాపైన ప్రేమ చూపించరు. అందుకని వాళ్ళు నన్ను ప్రేయర్ చేయమని చెప్పారు. తను ఒక పెద్ద కథే రాసింది. అది పేజీలు పేజీలుంది. నేను అన్నిటినీ ఓపిగ్గా చదివాను. తన కోసం నేను ప్రేయర్ చేశాను. అండ్ నేను తనకి రిప్లై పంపించే ముందే దేవుడు అద్భుతం చేశారు. తన హస్బెండ్ తిరిగి తన దగ్గరికి వచ్చారు. వాళ్ళ జీవితం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు తను తన హస్బెండ్తో సపరేట్గా సంతోషంగా ఉంటుంది. సో కొంతమంది అత్తగారు మామగారు వాళ్ళ జీవితాలలో దూరి బాధ పెట్టి వాళ్ళని విడగొడుతున్నారు. వాళ్ళు వాళ్ళ అబ్బాయి మీద వాళ్ళ అమ్మాయి మీద పొసెసివ్గా ఉంటారు. అందుకనే ఎప్పుడు ఏదొకటి చెప్తారు. అలా చెప్పి ఫ్యామిలీని విడగొడుతున్నారు. అందుకునే విడాకులు తీసుకుంటున్నారు. తర్వాత కుటుంబాన్ని నడిపించేదే అది ఎప్పుడూ వైఫ్ చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే బైబిల్లో ఉంది, సామెతలు 14:1, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మనం కష్టపడి పని చెయ్యాలి, అది కుటుంబానికి రక్షణగా. ఎప్పుడూ వాళ్ళ ఫ్యామిలీలో ఫ్యామిలీ ప్రేయర్ ఉండాలి. ఎప్పుడూ ప్రేమగా ఉండాలి. మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరిపైన మీ ప్రేమని ఇన్వెస్ట్ చేయాలి. ముఖ్యంగా వైఫ్ పైన, హస్బెండ్ పైన. అది సాధ్యమవ్వాలంటే దేవుడి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉండాలి. మనకు ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం పూర్తిగా ఉన్నప్పుడు ఆ దేవుడి ఆశీర్వాదం కుటుంబంపై ఎప్పుడూ సంతోషంగా ఉంచుతుంది. అది కష్టమే అయినా కూడా ప్రతిరోజు మనం దేవుణ్ణి అడిగినప్పుడు, మా కుటుంబాన్ని చూసుకోండి ఆయన్ని అడిగినప్పుడు, దేవుడు మనకి సహాయం చేసి నేనున్నానని చెప్తారు. ఆయన అన్ని విషయాలు యేసు ద్వారా చేస్తానని అన్నారు. దేవుడు బలంతో చేస్తానన్నారు. అన్నీ సాధ్యమే. బైబిల్లో చెప్పినట్టు పెళ్లి గౌరవించబడాలి. బైబిల్లో చెప్పినట్టు అందర్నీ ఒకేలా ప్రేమించాలి. అది సాధారణమైన ప్రేమ కాదు, కానీ లోతైన ప్రేమ. అదే చాలా ముఖ్యమైనది ఒక కుటుంబానికి. సో మన ప్రేయర్ ద్వారా అందర్నీ ప్రేమించేటప్పుడు దేవుడు మన కుటుంబాన్ని నడిపిస్తారు. ఆ కుటుంబంలో డైవర్స్కి దారే ఉండదు. నువ్వు చెప్పింది కరెక్టే. మనం దేవునికి చెప్పాలి. అంటే ఏది సరిగ్గా లేదో దాన్ని దేవునికి చెప్పాలి. దేవుడా, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా హస్బెండ్తో ఈ విషయంలో ప్రాబ్లం, నా భార్యతో. సో అన్ని మార్నింగ్స్ మనం ఫ్యామిలీ ప్రేయర్కి ముందుగా అఫ్కోర్స్ పర్సనల్ ప్రేయర్లో ఒకరు ఇవన్నీ చెప్పాలి. ఇవన్నీ విషయాలు నేను నా వైఫ్తో కలిసి ఉండలేకపోతున్నాను, లేదా నా వైఫ్ నాతో కలిసి ఉండలేకపోతుంది. అన్నిటినీ లిస్ట్ వేసి దేవుని దగ్గర మనం అడగాలి. తర్వాత సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలి. అంటే మనం కలిసి సంతోషంగా ఉన్న విధంగా. సో ఒక ప్రేయర్ అనేది చాలా ముఖ్యం ప్రతి మార్నింగ్. తర్వాత అందరూ కలిసి ప్రార్థన చేయండి. చిన్న చిన్న విషయాలకి మనం ప్రే చేయకూడదు. నా వైఫ్ సరిగ్గా కుక్ చేయలేకపోతుంది దేవుడా, తను బాగా మసాలా వేసి వండేలాగా హెల్ప్ చేయండి దేవుడా, ఇవాళ ఫుడ్ టేస్ట్ గా ఉండాలి దేవుడా. తర్వాత ఒక భార్య ఏమో, నా భర్త ఎక్కువ చీరలు కొనివ్వట్లేదు, నా పక్కింటి వారు చాలా చీరలు కొంటున్నారు, నా హస్బెండ్ తో మాట్లాడండి. కొందరు వైఫ్స్ ఈ విధంగానే ప్రార్థన చేస్తున్నారు. ఇంకా హస్బెండ్స్ కలిసి చెబుతుంటారు ఆమెన్ లో ఈ ప్రేయర్స్ ఫినిష్ అవ్వకుండా ఉండడమే మంచిది. వాళ్ళు వీటన్నిటిని ఒక మంచి బ్లౌజ్ లోనే ఫినిష్ చేస్తారు. అండ్ ఇవి అసలు ఫినిష్ అవ్వవు. బట్ మనం అందరి కోసం ప్రార్థన చేయాలి. నువ్వు చెప్పినట్టుగా నేను చాలా ఆశ్చర్యపడ్డాను. అంటే నా అవసరాలను నువ్వెలా చూస్తున్నావు, ఎగ్జాక్ట్లీ నాకు ఏమేం అవసరమో నువ్వు వాటన్నిటినీ ఫుల్ఫిల్ చేస్తున్నావు. అంటే నేను ఎప్పుడైనా మీటింగ్కి వెళితే నువ్వు అన్నిటినీ ప్రిపేర్ చేస్తున్నావు. నేను చాలా ఆశ్చర్యపడతా. నేను ఇదే ఆలోచిస్తాను, ఈ థింగ్స్ అన్నిటినీ నేను ప్యాక్ చేయాలి అండ్ ఈ థింగ్స్ అన్నిటినీ గుర్తు పెట్టుకోవాలి. బట్ నువ్వు నా కోసం అన్నిటినీ అరేంజ్ చేస్తావు. అది నాకు ఎల్లప్పుడూ ఆశ్చర్యాన్ని ఇస్తుంది. నేను ఎప్పుడూ నిన్ను ఒక ప్రాఫిటిక్ వైఫ్ అని చెప్తా. నువ్వు ఇతరులకు ఉపయోగంగా ఉన్నావో లేదో, నా అవసరాలని పూర్తి చేస్తున్నావు, బాగా చూసుకుంటున్నావు. ఇది ఒక గిఫ్ట్.
సో సాధారణంగా హస్బెండ్కి వైఫ్కి మధ్యలో ఒక ప్రేమ ఉంటుంది. ఒక వైఫ్ హస్బెండ్కి కావలసినవన్నీ చూసుకోవాలి, అలాగే హస్బెండ్ వైఫ్ అవసరాలన్నీ చూసుకోవాలి. అంటే వాళ్ళు చెప్పకపోయినా, వాళ్ళు దాని గురించి మాట్లాడకపోయినా, ఇట్స్ అమేజింగ్, వాళ్ళ అవసరాలు పూర్తవుతాయి. అప్పుడే ప్రాఫిటిక్ ఫ్యామిలీ లైఫ్. తర్వాత వాళ్ళు కలిసి ఉంటారు. సో లవ్ సడన్గా ఏమీ రాదు. ఒక పర్సన్ లవ్ చేయడు, ఎందుకంటే ఒక మనిషి హృదయం ఎప్పుడు హార్డ్గా ఉంటుంది. బైబిల్లో చెప్పిన విధంగా సెల్ఫిష్గా వేరే విధంగా ఉంటుంది. బట్ మనం అంటే దేవుని దగ్గర మనం ప్రే చేసేటప్పుడు వచ్చే లవ్, దానికోసం ప్రే చేయాలి. ఇంకా ఇతరులను సంతోష పెట్టడానికి ప్రే చేయాలి, అది కూడా రిలేషన్షిప్తో. తర్వాత దేవుడు ఖచ్చితంగా అది చేస్తారు. ఇంకా మనం వాళ్ళని క్షమించాలి. తర్వాత ప్రేమ ఉన్నప్పుడు అక్కడ క్షమాపణ ఉంటుంది. అండ్ మనం కాస్త మారాలి. అండ్ రోజులు గడిచిపోతూ ఉంటాయి, ఒకరిని ఒకరు చూసుకుంటారు. అప్పుడు మీ లవ్ స్ట్రాంగ్ అవుద్ది, ఎందుకంటే మీరు మరణించేటప్పుడు విడదీయని వారు అవుతారు. సో ఇలాగే జరుగుతుంది. బట్ మాకు గాడ్ హెల్ప్ చేశారు, ఎందుకంటే పెళ్లిలో ఉన్న మంచి విషయం ఇదే. డానీ, సెపరేషన్స్ జరగడానికి ఇంకొక కారణం హెల్త్ ఇష్యూస్, ఇల్నెస్. పేరెంట్స్ పిల్లల్ని పెంచుతున్నారు, వాళ్ళకి అద్భుతమైన ఎడ్యుకేషన్ని ఇస్తున్నారు. పేరెంట్స్ యొక్క మెయిన్ జాబ్ ఏంటంటే పిల్లల కోసం సాటిస్ఫై చేయడమే. వాళ్ళు పెరిగి పనికి వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ అన్ని కాన్సన్ట్రేషన్ని అండ్ వాళ్ళ సమయాన్ని వర్క్లో పెడుతున్నారు. వాళ్ళ వర్క్ కారణంగా వాళ్ళ ప్రేమాన్ని పేరెంట్స్ మీద చూపించడం లేదు. కొందరు ప్రజలు ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడుతున్నారు. దానివల్ల పేరెంట్స్ బాధపడుతున్నారు. అది వాళ్ళ హృదయాన్ని ముక్కలు చేస్తుంది. వాళ్ళకి ప్రేమ దొరకకపోవడం వల్ల వాళ్ళు బలహీనంగా అవుతున్నారు. వాళ్ళు నిజంగా అన్హెల్తీ అవుతున్నారు. కొందరు చనిపోతున్నారు. అండ్ సీసాలో మేము ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ రన్ చేసాము. అండ్ ఒక లేడీ మరణించారు. వాళ్ళ చిల్డ్రన్స్ అందరూ యుఎస్లో ఉన్నారు. వాళ్ళు కొంచెం డబ్బు పంపించి ఏం చెప్పారంటే ఆమెను పూడ్చిపెట్టండి, ఫ్యూనరల్ బాగా చేయండి, మేము రావట్లేదు, వీఆర్ నాట్ కమింగ్. అఫ్ కోర్స్ మన టీం బెస్ట్గా చేశారు. అది మనసుని బాధ పెట్టింది. అండ్ ప్రత్యేకంగా ఈ జనరేషన్లో లాట్ ఆఫ్ చిల్డ్రన్స్ వాళ్ళ స్టోరీస్ పెడుతున్నారు సోషల్ మీడియాలో. ఐ లవ్ యూ సో మచ్ మామ్, ఐ లవ్ యూ సో మచ్ డాడ్, హ్యాపీ బర్త్డే డాడ్, హ్యాపీ బర్త్డే మామ్. కానీ రియల్ జీవితంలో అలా కాదు. ఒక కోట్ ఉంది, ప్రేమ అనేది చెప్పడం కాదు, అది చెయ్యడం. అదే ఇప్పుడు ఉన్న జనరేషన్లో జరుగుతుంది. కానీ బైబిల్లో ఏముందంటే ద్వితీయోపదేశ కాండము 5:16, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. పిల్లలు ఎప్పుడూ వాళ్ళ కన్నవారిని వాళ్ళ చేసినంత కోసం ఎప్పుడూ గౌరవించాలి. అండ్ మనం వాళ్ళని చూసుకోవడం మర్చిపోతే అండ్ వాళ్ళని వదిలేస్తే మన జీవితం ముగిసేటప్పుడు ఇది చిల్డ్రన్స్ కూడా మంచిది కాదు. ఆ చిల్డ్రన్స్ యొక్క చిల్డ్రన్స్ కి. సో ఇది చాలా ముఖ్యం. నాకు ఒక ఫ్యామిలీ తెలుసు, వాళ్ళు యుఎస్లో ఉంటున్నారు, అక్కడ వర్క్ చేస్తున్నారు. బట్ వాళ్ళ యొక్క పేరెంట్స్కి ఒంట్లో బాగోలేనప్పుడు అన్నిటినీ వదిలేసి ఇక్కడికి వచ్చేసారు. అండ్ ఇక్కడికి వచ్చి వాళ్ళు పేరెంట్స్ని చూసుకున్నారు. ఆమె హస్బెండ్ అక్కడ పిల్లల్ని చూసుకున్నారు. ఆయన ఎప్పుడు ఇది మీ పేరెంట్స్ అని చెప్పలేదు, దానికి బదులు నువ్వు వెళ్ళు వాళ్ళని చూసుకో. అండ్ ఈరోజు ఆ ఫ్యామిలీ ఆశీర్వాదంతో ఉన్నారు. ఇంకా పేరెంట్స్ చాలా ఆశీర్వాదం పొందారు, ఆ పిల్లలు ఆశీర్వాదం పొందారు. అండ్ వాళ్ళ దగ్గర ఇప్పుడు ప్రశాంతత ఉంది. సో ఇటువంటి పీపుల్స్ కూడా ఉన్నారు. సో పేరెంట్స్కి ముసలి వయసు వచ్చినప్పుడు వాళ్ళకి గౌరవం ఇచ్చి మనం వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళకి ఫినాన్షియల్గా ఎటువంటి స్ట్రగుల్ లేకుండా మనం సంతోషంగా చూసుకోవాలి. మన వల్ల ఎంత అవుతుందో ఏ ఫిజికల్ స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి. మనం ఎక్కడున్నా సరే అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తారు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఇది అద్భుతం. అమ్మాయి ఎప్పుడు చెప్తూనే ఉంటారు, మనం కొంచెం సేపు ఇక్కడ ఉంటాం, అందరినీ చూసుకోండి అని, మన ఫ్యామిలీ మెంబర్స్ ని చూసుకోండి. సో మనం అందరినీ కేర్ చేయడం చాలా ముఖ్యం. ఫ్యామిలీలో ఒక్కొక్కరిని చూసుకోవాలి, అప్పుడే ప్రశాంతంగా ఉండగలం, అప్పుడే మనం కలిసి ఉంటాం. తర్వాత ఒక ఫ్యామిలీని, ఒక హస్బెండ్ ని, వైఫ్ ని విడగొట్టే విషయం ఏంటంటే, మన హస్బెండ్ కన్నా వైఫ్ కన్నా మనం బయటికి వెళ్ళి
ప్రేమని ఎదురు చూసామంటే, తర్వాత సంతోషాన్ని బయట చూసామంటే అది ఫ్యామిలీని విడగొడుతుంది, నమ్మకాన్ని పోగొడుతుంది, రిలేషన్షిప్ని విడగొడుతుంది, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న యూనిటీని విడగొడుతుంది. మేబీ వర్క్లో ఉండే ప్రెషర్ అవ్వచ్చు. చాలాసార్లు వర్క్ కమిట్మెంట్స్, ఆఫీస్ కమిట్మెంట్స్ కూడా ఇంటికి తీసుకొస్తారు. ఎప్పుడూ అదే ఆలోచిస్తారు. రూమ్ లోపలికెళ్ళి వర్క్ చేస్తారు. ల్యాప్టాప్ ఆన్ చేసి అది ప్రిపేర్ చేయాలి, ఇది చేయాలని ఆలోచిస్తారు. అందుకనే వాళ్ళ వైఫ్ దగ్గర, వాళ్ళ చిల్డ్రన్ దగ్గర కొంచెం సేపే స్పెండ్ చేయగలుగుతున్నారు. వాళ్ళ మొత్తం సమయాన్ని వాళ్ళ కమిట్మెంట్స్ కోసమే ఆయన స్పెండ్ చేస్తున్నారు. అందుకనే వైఫ్ అండ్ హస్బెండ్ కి ఎలాంటి అండర్స్టాండ్ లేకపోతుంది. వాళ్ళు బాండ్ అవ్వలేదు, ఒకరి గురించి ఒకరు తెలుసుకోలేదు, వాళ్ళ అవసరాలనే చేసుకుంటున్నారు. అది వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న బాండ్ని విడగొడుతుంది. ఎప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్నే మీట్ అవుతున్నారు, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వాల్యూని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు వాళ్ళ మొత్తం టైంని వాళ్ళతోనే స్పెండ్ చేస్తున్నారు. వాళ్ళు ట్రిప్కి పిలుస్తున్నారు, హ్యాంగ్అవుట్కి పిలుస్తున్నారు. నువ్వు మాతో రావాలి, నువ్వు ఇన్ని రోజులు మాతోనే ఉండాలి అని అంటున్నారు. అది వాళ్ళ ఫ్యామిలీ టైంని రిమూవ్ చేస్తుంది. సో దీనివల్ల చాలాసార్లు వాళ్ళు అది బ్యాడ్ హ్యాబిట్స్కి వెళ్తున్నారు, పాపం హ్యాబిట్స్. దాన్ని వాళ్ళు వదలట్లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళతో లేకపోయినా అది వదలట్లేదు. సో ఒకవేళ అది ఆల్కహాల్ కావచ్చు, డ్రగ్స్ అవ్వచ్చు, ఆర్ ఎంటర్టైన్మెంట్, అది వాళ్ళ లోపలే ఉంటుంది. అందుకనే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో, వాళ్ళ వర్క్లో స్ట్రెస్ అవుతున్నారో అది ఎప్పుడూ జీవితంలో జరుగుతూనే ఉంటుంది. అది యూస్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అది వాళ్ళ స్ట్రెస్ ని రిలీజ్ చేసుకోవడం కోసం, ఫ్రీడమ్ కోసం అది యూస్ చేసుకుంటున్నారు. ఆ విషయమే ఫ్యామిలీ రిలేషన్షిప్ ని పోగొడుతుంది. అందులోనే టైం స్పెండ్ చేస్తున్నారు. అదే సంతోషాన్ని ఇస్తుందని అదే ఫాలో అవుతున్నారు. కానీ వాళ్ళు అది వదిలేసి వాళ్ళ ఫ్యామిలీ సంతోషాన్ని వెతకచ్చు. సో వాళ్ళ వీక్నెస్ని, స్ట్రెస్ని, వాళ్ళ కష్టాన్ని షేర్ చేసుకున్నదే లేదు. వాళ్ళ వైఫ్తో షేర్ చేసుకుండా బయట షేర్ చేసుకుంటున్నారు. అదే ఫ్యామిలీ లోపలున్న రిలేషన్షిప్ని విడగొడుతుంది. సో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు బయట అనుభవించే అన్ని విషయాల్ని, స్ట్రెస్, ఇంకేదైనా సరే అది మీ వైఫ్తో షేర్ చేసుకోవాలి. అదే చాలా ముఖ్యం. మన అందరం దేవుడికి దగ్గరగానే ఉన్నాం. మనమందరం మన మైండ్లో ఉన్న విషయాన్ని ఆయనకే చెప్తున్నాం. ఒక హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఆ రిలేషన్షిప్ చాలా తెలివిగా ఉండాలి. మీ వీక్నెస్, మీ బర్డెన్స్, మీ ఫెయిల్యూర్స్ ని షేర్ చేయాలి. మీ అవసరాలు కూడా షేర్ చేయాలి. అప్పుడే మీ ముందున్న వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. హస్బెండ్ వైఫ్ స్ట్రాంగ్ గా ఉంటేనే వాళ్ళ ఫ్యామిలీని, చిల్డ్రన్ ని బాగా చూసుకోగలరు. వాళ్ళ అన్నాదమ్ముల్ని, వాళ్ళ పేరెంట్స్ ని, అండ్ ఒక సంతోషమైన ఫ్యామిలీగా ఉండొచ్చు. అది వదిలేసి వేరే వాళ్ళు పొగిడారని వాళ్ళ కోసం ఎదురు చూసారంటే, అదేంటంటే మీరు కొత్తగా ఎవరైనా వర్క్ లో చూసారంటే, ఇంకా సోషల్ గ్రూప్ లో మీరు వాళ్ళని ఫ్లర్ట్ చేద్దాం అనుకుంటారు, లేక వాళ్ళ ముందు కూల్ గా ఉండాలని అనుకుంటారు. మీరు ఇంట్లో ఉన్నప్పుడు అలాంటి రిలేషన్షిప్ ని కంటిన్యూ చేద్దాం అనుకుంటారు. అది మీ ఫోన్ ద్వారా కావచ్చు, లేక సోషల్ మీడియా ద్వారా కావచ్చు. అది నమ్మకాన్ని పోగొడుతుంది. అది మీ వైఫ్ తో ఉన్న ఆ బాండ్ ని పోగొడుతుంది. దానివల్ల వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, డౌట్ పడతారు, మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. దానివల్ల మీరు ఎప్పుడు ఓపెన్ గా అండ్ హానెస్ట్ అయిన రిలేషన్షిప్ ని ఉంచుకోలేరు. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే ముఖ్యంగా మీరేం చేయాలంటే, మీ వైఫ్ తో కనెక్ట్ గానే ఉండాలి. కొందరు లాంగ్ అవర్స్ వర్క్ చేస్తారు, లేట్ నైట్ వర్క్ చేస్తారు. వాళ్ళు అసలు వాళ్ళ వైఫ్ ని చూడలేకపోతారు. వాళ్ళ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు వేరే ప్లేసెస్ లో ఉండొచ్చు, కానీ వాళ్ళ రిలేషన్షిప్ లో ఒకటిగా ఉండడమే ముఖ్యం. మీరు ఎప్పుడు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవడంలో యాక్టివ్గా ఉండాలి. అప్పుడు విడిపోవడానికి అవకాశం ఉండదు, ప్రాబ్లమ్స్ రావు, నమ్మకం కూడా ఉంటుంది. అదే చాలా ముఖ్యమైనది. ఎప్పుడు ఒకళ్ళ విషయాల్ని ఆలోచిస్తూనే ఉండాలి. ఆ బాండ్ని ఎప్పుడు వదలకూడదు. ఒక కోడలు తన కష్టాలను షేర్ చేసుకునేటప్పుడు, అంటే ఇతర కోడళ్లతో వాళ్ళందరూ గమనించాలి. వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండకూడదు, లేకపోతే అతను ఏదో ఒకటి మాట్లాడకూడదు. తర్వాత వాళ్ళ పర్సనల్ ప్రెషర్ గురించి మాట్లాడకూడదు. బికాస్ ఒక హస్బెండ్ వాడి వైఫ్ని చూసుకోకపోతే, ఆమె తను చెప్పేటట్టుగా వినే విధంగా ఎవరినైనా వాళ్ళ ఫ్రెండ్స్తో లేదా ఆఫీస్లో, అప్పుడే రాంగ్ అయిన రిలేషన్షిప్ జరుగుతాయి. సో
అది వైఫ్ గాని హస్బెండ్ గాని అది ఎప్పుడు చూసినా చాటింగ్ చేసుకుంటూ వాళ్ళని గమనించకుండా, అంటే వాళ్ళ భార్యని ఎల్లప్పుడూ గమనించకుండా ఉంటారు. ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు చూసుకుంటూ ఉండడం మంచిది. అందువల్ల రిలేషన్షిప్ సేవ్ చేయొచ్చు. అతని భార్య వేరే ఒకరిని వెతికేలా చూసుకోకూడదు, ఇంకొకరి వద్ద కంఫర్ట్ ను వెతకూడదు. అది ఒక గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు, బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు, కూడా పనిచేసేవాళ్ళు కావచ్చు. వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు. వాళ్ళు ఎప్పుడు ఫ్యామిలీతోనే ఉండాలి, కుటుంబమే వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. అండ్ నా దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ అయిన స్టోరీ ఉంది. ఒక లేడీ ఉన్నారు. ఆమె హస్బెండ్ వర్క్ నుంచి రావడానికి వెయిట్ చేస్తూ ఉంటారు, ఆతృతతో వెయిట్ చేస్తారు. ఆయన ఇంటికి వచ్చిన వెంటనే ఆయనకి కాఫీ ఇస్తారు అండ్ ఆయనకి న్యూస్ పేపర్ ఇస్తారు. అప్పుడు ఆయన న్యూస్ పేపర్ చదవడం ప్రారంభిస్తాడు. అప్పుడు ఈవిడ స్టార్ట్ చేస్తుంది. ఈమె చెప్పుద్ది, మీ పేరెంట్స్ సిస్టర్ వాళ్ళు ఇలా చేశారు, మీ యొక్క సిస్టర్ ఆమె ఇలా చేశారు, ఏవేవో చెప్తారు. కానీ ఈయన కూల్గా కూర్చొని న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు. తర్వాత ఆయన అడుగుతాడు, అయిపోయిందా? అంతా అయిపోయింది. నేను ఇవాళ ఈ రోజంతా ఏం ప్లాన్ చేశానో అంతా అయిపోయింది. సడన్ గా అతనికి ఒకరోజు ఆఫీస్లో హార్ట్ అటాక్ వచ్చేసింది అండ్ ఆయన చనిపోయాడు. ఆయన ఇంటికి తీసుకొచ్చారు. ఆయనను చూసిన వెంటనే ఆమె మనసు ముక్కలైపోయింది. ఆవిడ పడిపోయి చనిపోయింది. ఆ హస్బెండ్ బాడీని తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ ఏడవడం ప్రారంభించారు. వాళ్ళు ఎందుకు ఏడ్చారో తెలుసా? వాళ్ళు చెప్పారు, మా ఫ్రెండ్ చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళి ప్రశాంతంగా ఉంటాడు అనుకున్నాం, కానీ ఈ లేడీ ఈమె చనిపోయి అక్కడికి వెళ్ళి గొడవ పెట్టడానికి కూడానే వెళ్ళిపోయారన్నారు. సో ప్రతి ఒక్కరిని గమనించాలి. అప్పుడే భార్య భర్త దగ్గర షేర్ చేస్తారు, భర్త భార్య దగ్గర షేర్ చేస్తారు. సో అదే సమయంలో ఈ టెక్స్టింగ్ కూడా ఒక విషయమే. కొత్తగా ఫ్రెండ్స్ మన లైఫ్ లోకి వస్తారు, వాళ్ళతో టెక్స్ట్ చేస్తారు, కానీ అవతల వాళ్ళ భార్య ఇది చూస్తారు. అప్పుడు ఆమెకు సందేహం వస్తుంది, తర్వాత విభజన ఏర్పడుతుంది. సో ఎప్పుడూ మీలో ఐక్యత ఉండాలి, మీలో లవ్ ఉండాలి, క్యారింగ్ ఉండాలి, అండ్ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉండాలి, క్యారింగ్ తో ఉండాలి. ఎప్పుడు ఒకరి కోసం ఒకరు ప్రే చేయాలి. అదే వాళ్ళని నడిపిస్తుంది. ఇంకా పిల్లలు లేకపోవడం విడిపోవడానికి అదే ముఖ్య కారణం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు కలగకపోతే ఒకరినొకరు బ్లేమ్ చేసుకుని ఫైట్ చేసుకుంటారు. పిల్లలు కలగకపోవడానికి నువ్వే కారణం అని హస్బెండ్ అంటాడు. ఎప్పుడూ వైఫ్కి ప్రెషర్ ఇస్తూ ఉంటాడు, నీలోనే ఏదో ప్రాబ్లం ఉంది, నువ్వు కన్సీవ్ అవ్వడం లేదు, నిన్నెందుకు పెళ్లి చేసుకున్నానో నాకు అర్థం కావట్లేదు. ఇంకా చెప్పాలంటే హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇలాగే అనడం మొదలు పెడతారు. ఏమంటారంటే, నువ్వెందుకు తనని పెళ్లి చేసుకున్నావు, తనని ఎందుకు ఇంటికి తీసుకొచ్చావు, మన కుటుంబానికి పట్టిన పీడ తనే. హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ కూడా అలాగే అంటుంటారు. వాళ్ళు ఎనీ టైం ఇదే వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఆమె ఏడ్చేలా చేస్తారు. ఆమె ఆల్రెడీ ఈ బాధలో ఉన్నారు, పిల్లలు కలగట్లేదే అని. చుట్టూ ఉన్న వాళ్ళందరి నుంచి ఇలాంటి మాటలు వింటున్నప్పుడు తన మనసు ముక్కలైపోతుంది. ఇంకా చెప్పాలంటే, అది కాకుండా కొంతమంది పేరెంట్స్ వాళ్ళ అబ్బాయిల దగ్గర చెప్తారు, మళ్ళీ పెళ్లి చేసుకో, వేరే అమ్మాయిని చేసుకో, దాన్ని వదిలేసి వేరే పెళ్లి చేసుకో. స్పెషల్ గా వాళ్ళకి మగపిల్లాడు పుట్టకపోతే ఆ అమ్మాయిని బయటికి పంపించేయండి, ఆడపిల్లలనే కంటుంది అని చెప్తారు. సో ఈ విధంగా చాలా మంది వచ్చి ఏడవడం నేను విన్నాను. ఏదో తన బాడీని తనే అమర్చుకొని బిడ్డని కనేలాగా ప్రక్రియ చేసుకున్నట్టుగా అందరూ అంటూ ఉంటారు. తను మాత్రం ఏం చేయగలదో అదొక న్యాచురల్ ప్రాసెస్, అది దేవుడిచ్చే బహుమతి. అప్పుడే పిల్లలు కలుగుతారు. సో మనం ఏం ఆలోచించాలంటే, అన్నీ కూడా ఒక సమయంలో జరుగుతాయి. ఈ వయసులో స్కూల్కి వెళ్ళాలి, ఈ వయసులో కాలేజ్కి వెళ్ళాలి, ఇంకా ఈ వయసులో పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్న సంవత్సరంలో పిల్లల్ని కనాలి అని అంటుంటారు. అఫ్కోర్స్ అన్నీ సరిగ్గా జరగాలని అనుకుంటారు, కానీ దేవుడు అలా చేయడం లేదు. ఇది కేవలం మనుషుల యొక్క ఆలోచన అంతే. ఇలా జరగాలని మనమే అనుకుంటున్నాం అంతే. మన జీవితం ఇలాగే ఉండాలని మనం ఆలోచిస్తాం, కానీ దేవుడు కొందరు మనుషుల్ని వేరు వేరు రకాలుగా ట్రీట్ చేస్తాడు. కొందరికి ఆలస్యంగా పిల్లలు కలగచ్చు, ఇంకొందరికి చాలా త్వరగా పిల్లలు కలగచ్చు. ఆయన ప్రతి ఒక్కరిని ఒక్కొక్క రీతిలో నడుపుతారు. సో మనం మొత్తం నిందని తన మీద వేయకూడదు. అలాగే మనం ఈ మాట కూడా అనకూడదు, పిల్లలు పుట్టలేదని నువ్వే ఈ కుటుంబానికి శాపం అనకూడదు. అది పద్ధతి కాదు. సో మేము నిజంగా
చూడాలి మనం ఏం చెప్తున్నాం, ఎలా నడుచుకుంటున్నాం. వైఫ్ని నిందించకూడదు. ఆ సమయంలో వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి. తనకి నిజంగా ఆ సపోర్ట్ కావాలి. మనం ఆ సమయంలో తన పక్కన నిల్చోవాలి, తనకి బలంగా ఉండాలి. మా తల్లిదండ్రులు, చుట్టాలు ఎవరు ఏమన్నా కానీ నువ్వేది పట్టించుకోకు, వదిలే. నేను నీతో ఉన్నాను. బయట వాళ్ళు ఎవరు ఏమన్నా కానీ పట్టించుకోకూడదు. భార్యాభర్తలు ఒకరినొకరు పూర్తిగా సపోర్ట్ చేసుకోవాలి. డోంట్ వరీ, దేవుడు మనకి ఖచ్చితంగా ఇస్తాడు. వైవాహిక జీవితంలో ఆ ఎంకరేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. అండ్ ఇంకోవైపు చూసామంటే పాపమే మన జీవితానికి శాపంగా మారుతుంది. ఆ శాపం వల్ల మరణిస్తారు కూడా. గలతీయులకు 3:13 మనం చదివేటప్పుడు జీసస్ తన ఇష్టపూర్వకంగా మనకి శాపంగా మారారు. ఇంకా ఆ శాపం వల్ల కలిగే అన్ని పాపాల్ని ఆయన నాశనం చేశారు. మరణం వల్ల సంభవించే సమస్యలు కావచ్చు, కష్టం వల్ల సంభవించే సమస్యలు కావచ్చు, ఆయన దాన్ని అంతం చేసి ఆయనే ఆ శాపంగా మారతానని చెప్పారు. ఆ బాధని ఆయన తీసుకున్నారు. ఆయన బిడ్డలందరూ ఆయన ఆశీర్వాదాలతో బాగా ఉండాలి. వాళ్ళకి ఏ కష్టం రాకూడదు, వాళ్ళు ఏ బాధ పడకూడదు. సో మనం ఎప్పుడూ ఆ దేవుడిచ్చిన బహుమతిని గమనిస్తూ ఉండాలి. ఆయన్ని గ్రహించాలి, ఆయన్నే స్మరించాలి, ఆయనతోటే ఉండాలి. దేవుడా, నా కుటుంబాన్ని నడిపించు. ఎప్పుడూ ఆయనకి కృతజ్ఞతలు చెప్పండి. ఒక భార్యాభర్తలుగా మీరు జీవించే జీవితంలో ఆయన మాటను వినండి. అప్పుడు మీ జీవితం సవ్యంగా సాగుతుంది. అప్పుడే ఆయన ఆశీర్వాదాలతో మీరు సంతోషంగా ఉంటారు. పిల్లల్ని కూడా పొందుతారు. పిల్లలు ఆ దేవుడు ఇచ్చినటువంటి బహుమతి. అది దేవుడు ఇచ్చే వంశం, దేవుడు ఇచ్చే నమ్మకం. సో జీసస్ ద్వారా మనకు దొరికే ఆ ఆశీర్వాదం. అట్ ది సేమ్ టైం నేను చెప్పినట్టుగా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కో విధంగా నడిపిస్తారు. కొన్ని సందర్భాల్లో కొందరికి పిల్లలు కలగడం అనేది ఆలస్యం కావచ్చు. మనం కూడా మీటింగ్లో ఉన్నప్పుడు చాలా మందిని చూసాం. కొందరు 7 ఏళ్లుగా పిల్లలు లేరంటూ వచ్చారు, 14 ఏళ్లుగా పిల్లలు లేరంటూ వచ్చారు. కానీ అద్భుతంగా వాళ్ళు పూర్తి నమ్మకంతో ప్రార్థన చేసేటప్పుడు దేవుడు సమాధానం చెప్తారు. వాళ్ళని ప్రేయర్లోకి తీసుకొస్తారు. అప్పుడు వెంటనే వాళ్ళ జీవితంలో ఒక అద్భుతం అనేది జరుగుతుంది. వాళ్ళు ఊహించిన విధంగా అదే నెలలో వాళ్ళు కన్సీవ్ అవుతారు. దేవుడు అటువంటి అద్భుతాలు చేస్తారు. ఆ ప్రేయర్ టవర్ లో కూడా, బెతస్దా ప్రేయర్ టవర్ లో కూడా ఇది జరిగింది. వాళ్ళు మనస్ఫూర్తిగా ప్రే చేసినప్పుడు దేవుడు వాళ్ళకి బిడ్డనిస్తారు. కొన్నిసార్లు అది ఆలస్యం కావచ్చు. అబ్రహాం, సారా వాళ్ళు ముసలి వాళ్ళు అయ్యాకే పిల్లల్ని వాళ్ళు కన్నారు. కొన్ని విషయాలకి వేరే వేరే కారణాలు ఉండొచ్చు. కానీ దేవుడే హస్బెండ్ అండ్ వైఫ్ని లీడ్ చేస్తాడు. కొన్నిసార్లు ఆయనే వాళ్ళని వెయిట్ చేసేలా చేస్తారు. ఆ తర్వాత ఆయన ఆ బహుమతినిచ్చేటప్పుడు వాళ్ళు చాలా సంతోషిస్తారు. అది వాళ్ళ నమ్మకం మూలంగా ఇస్తారు. అప్పుడు వాళ్ళు ఆయన్ని నమ్మి ఎప్పుడు ఆయనే స్మరిస్తారు. కొందరు కపుల్స్ వాళ్ళకి పిల్లలు కలగకపోయినా కానీ దేవుణ్ణి ఎన్నడూ నమ్ముతూనే ఉంటారు. ఆయన వాళ్ళని అలాగే వదిలేస్తారు. కానీ మనం వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఇంకా సంతోషంగా దేవుడి మీద నమ్మకంతో ఉంటారు. వాళ్ళంటారు, దేవుడు మాకు ఏం చేసినా కానీ మేము ఆయన్ని స్మరిస్తూనే ఉంటాం, ఆయనకి ప్రార్థన చేస్తూనే ఉంటాం. దేవుడే వాళ్ళకి అంత నమ్మకాన్ని, అంత ధైర్యాన్ని ఇచ్చాడు. ఆయన వాళ్ళని అంతగా ఆశీర్వదించకపోయినా గానీ వాళ్ళు అలాగే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు దేవునితోనే ఉన్నారు. కాబట్టి దేవుడు సంతోషించి వాళ్ళకి బలాన్ని ఇస్తున్నారు. అయినప్పటికీ దేవుడు ఇస్తాడని నేను నమ్ముతున్నాను. ఈ ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళందరికీ మీకు కూడా మీకు అందమైన బిడ్డ కలుగుతుంది. కానీ అకార్డింగ్ టు యెషయా 30:18 నేను ఇప్పుడు మీకోసం చదువుతాను. అందులో ఏముందంటే, కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయ తీర్పు, దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు మన మీద. ఆయన చాలా ప్రశాంతంగా వేచి ఉన్నారు, మనల్ని వేచి ఉండేలా చేస్తున్నారు. ఆయన ఆ విధంగా చేసి మన జీవిత పయనాన్ని పర్ఫెక్ట్ గా చేద్దామని అనుకుంటున్నారు. మనకొక అద్భుతాన్ని చేయాలనుకుంటున్నారు. మనం ఆ అద్భుతాన్ని పొందుతామనే నమ్మకాన్ని ఇస్తున్నారు. లేదా మన పరిస్థితుల్ని ఆ అద్భుతాన్ని పొందడానికి సరిగ్గా ఉండేలాగా మారుస్తున్నారు. తర్వాత ఆ బిడ్డల్ని మనకు ఆశీర్వాదంగా ఇస్తున్నారు. మనం ప్రశాంతంగా నమ్మకంతో వేచి ఉంటే ఖచ్చితంగా ఇస్తారు. దేవునితో ఉన్నప్పుడు మీరు దేని గురించి దిగులు పడకండి. ఏం జరిగినా సరే మిగతా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకండి. ఐ థింక్ ఇప్పుడు కపుల్స్ విడిపోవడానికి ఇంకొక కారణం ఏంటంటే వాళ్ళకున్న పెద్ద ఆశలే. చాలా ప్రాపర్టీస్ కావాలని ఆశపడుతున్నారు, పెద్ద పొజిషన్స్. అందుకనే ఇప్పుడు
చాలా మంది ఫ్యామిలీస్ లో ఇప్పుడు సెపరేట్ అవుతున్నారు. తోడబుట్టిన వాళ్లే, ముఖ్యంగా పేరెంట్స్ చనిపోయిన తర్వాత పేరెంట్స్ ఉన్నప్పుడు అందరూ ఒకటిగా ఉంటారు, వాళ్ళు బాగా చూసుకుంటారు, సంతోషంగా ఉంటారు. బట్ వాళ్ళ పేరెంట్స్ చనిపోయిన తర్వాత అప్పుడే వాళ్ళ రియాలిటీ తెలుస్తుంది. సో వాళ్ళు ప్రాపర్టీస్ కోసం గొడవ పడతారు, చిన్న విషయాలకి గొడవ పడతారు. అందుకనే ఆ ఒక్క ఫ్యామిలీలో చాలా సెపరేషన్స్ ఏర్పడుతున్నాయి. ఇలాగా బాధపడిన ఒక ఫ్యామిలీ నాకు బాగా తెలుసు. సో వాళ్ళందరూ ఒకటిగానే ఉన్నారు, కానీ వాళ్ళ పేరెంట్స్ చనిపోయిన తర్వాత ఒక ఫ్యామిలీ బాగా ఎఫెక్ట్ అయ్యారు. వాళ్ళ పరిస్థితులు మార్చుకోవాలనుకున్నారు. తర్వాత ఇంకొక ఫ్యామిలీ చెప్పారు, నీకేం కావాలో అది తీసుకో, జస్ట్ నా ఫ్యామిలీని వదిలేయండి, నేను నా ఫ్యామిలీతో సంతోషంగా ప్రశాంతంగా ఉండాలి. సో అదేంటంటే మన దగ్గర ఆ ప్రశాంతత ఉందంటే ఈ ప్రపంచంలో మనకేది అవసరం లేదు. నీకు ఏం కావాలనిపిస్తే అవన్నీ తీసుకో. నాకు నా వైఫ్, నా చిల్డ్రన్, నా ఫ్యామిలీ కావాలి, అదే నాకు చాలు, అదే నాకు కావాలి. సో దేవుడు మనకి బాండ్ని ఇచ్చినప్పుడు, మనం దేవుడి ద్వారా ఒకటిగా ఉన్నప్పుడు, దానివల్ల మనం ఒకటిగా కలిసిన్నప్పుడు ఈ ప్రపంచంలో మనకేది అవసరం ఉండదు. జీసస్ కూడా చెప్పారు, ఎవరైనా స్థలాలు ఇచ్చారంటే, లేదా ఇళ్ళని, లేదా రిలేషన్షిప్ని ఇస్తే అది నేను చెప్పినందువల్ల నేను వాళ్ళకి 100 రెట్లు ఎక్కువ ఇస్తాను, తరువాత స్వర్గాన్ని ఇస్తాను. సో ప్రజలు ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రాపర్టీ కోసం గొడవలు పడుతున్నారు, కోర్టు కేసు ఫైల్ చేస్తున్నారు, వాళ్ళని చేదరిస్తున్నారు, వాళ్ళ స్వర్గాన్నే నష్టపరుస్తుంది, స్వర్గం దొరకని విధంగా చేస్తుంది. సో ప్రజలు ఒక విషయాన్ని ఇచ్చేటప్పుడు దేవుడు వాళ్ళకి ఎన్నో రెట్లు ఎక్కువ ఇస్తారు. చాలా మంది ప్రజలు ఆశీర్వదించబడుతున్నారు, చాలా బాగా ఉంటున్నారు. సో ముందు దేవుని వద్ద అన్ని అడగాలి, ఆయన ఆశీర్వాదం పొందాలి, ఆ తర్వాత ఈ అన్ని విషయాలు మీకు వస్తాయి. సో నువ్వు చెప్పిందే రైట్. డబ్బు కన్నా, ప్రాపర్టీస్ కన్నా ఫ్యామిలీయే చాలా ముఖ్యమైంది. డబ్బు వస్తుంది, పోతుంది. అండ్ తర్వాత స్టెల్లా చెప్పినట్టుగా మనం కొన్నాళ్లే జీవిస్తాము, లైఫ్ని ఎంజాయ్ చేద్దాం, రిలేషన్షిప్ని ఎంజాయ్ చేద్దాం. సో అది మనల్ని నడిపిస్తుంది. ఈరోజు మై ఫ్రెండ్స్, అంటే మీరు ఇప్పుడు ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్తో ఉండొచ్చు, అండ్ ఎన్నో మనోవేదనలతో ఉండొచ్చు, ఎన్నో నష్టాలలో ఉండొచ్చు, బాధతో ఉండొచ్చు, అందులోనూ బ్రోకన్ రిలేషన్షిప్స్ వల్ల. అందువల్ల ఈరోజు దేవుడు ఏం చెప్తున్నారంటే, నేను నీ గాయాలను మాన్పుతాను. ఆయన చెప్తున్నారు, నేను నీ గాయాలను మాన్పుతాను. సో నమ్మకాన్ని పోగొట్టుకున్న వారు నా వద్దకు రండి అంటున్నారు. నేను మీకు రెండింతల ఆశీర్వాదాన్ని ఇస్తాను. మీరు ఏ విషయాలను పోగొట్టుకున్నారో మీకు రెండింతలుగా ఇస్తానంటున్నారు. అన్నిటినీ నాకు అప్పగించండి. సో మేమందరం కలిసి ప్రార్థన చేయబోతున్నాం, అది కూడా మీకోసం, ఫ్యామిలీతో కలిసి, అందులోనూ మీ రిలేషన్షిప్ కోసం, మీరు జీవితంలో సంతోషంగా ఉండడం కోసం. ఫాదర్, మీకు అన్నీ తెలుసయ్యా, మీకు అన్నీ తెలుసు. ఇది చూస్తూ ఉన్న అందరి జీవితాల్లోనూ ఏం జరుగుతుందో మీకు తెలుసు. మనుషులు చెయ్యలేని కార్యాలు మీరు చేయగలరు. వారి కనులు జీసస్ వైపు చూసేలాగా మీరు ఆశీర్వదించండి. దేవుడా, మీరు సిలువలో మరణించారు, మీరు మిమ్మల్ని ఆ సిలువకు అర్పించారు. అందువల్ల విడిపోయిన అందరూ ఇప్పుడే కలిసి ఉండాలి. అవును దేవుడా, మేము ఆ ప్రామిస్ని నమ్ముతున్నాం. దేవుడా, వారిని కలపండి, హస్బెండ్ని, వైఫ్ని కలపండి, పేరెంట్స్ని, చిల్డ్రన్స్ని కలపండి. అండ్ సమాజంలో ఉన్న రిలేషన్షిప్స్ అన్నిటినీ మతాలతో సంబంధం లేకుండా చేయండి. వారికి ఆశీర్వాదం ఇవ్వండి. వాళ్ళందరూ మిమ్మల్ని చూస్తూ అన్నిటికీ ప్రే చేసేలాగా చేయండి. వాళ్ళ ప్రేయర్స్ని వినండి. వాళ్ళ ప్రేయర్స్ని విని వాళ్ళు ఫ్యామిలీతో కలిసి ప్రార్థన చేయడానికి మీరు ఆశీర్వదించండి. మానవత్వంతో వాళ్ళు జీవించాలి, అందరి మీద ప్రేమ చూపాలి. అది మీ ఆశీర్వాదంతో అందరి మీద ప్రేమ చూపాలి. వాళ్ళ ఆశలను మీ ద్వారా నెరవేర్చుకోవాలి. మీ ఆశీర్వాదం కొరకు కృతజ్ఞత దేవుడా. వాళ్ళు ఏమేమి పోగొట్టుకున్నారో అందులో దుష్ట వ్యక్తుల వల్ల వాళ్ళ ప్రాపర్టీని లాక్కోవాలనుకున్నారు, వాళ్ళ దగ్గర ఉన్నది లాక్కోవాలనుకున్నారు. దేవుడా, వాళ్ళకది తిరిగి ఇవ్వండి, 100 రెట్లు అధికరించివ్వండి, 100 రెట్లు. ఆ పిల్లలకి ఏమేమి లేకుండా ఉన్నాయో వాటన్నిటినీ ఇవ్వండి. ఒక పని కావచ్చు, లేదా ఫైనాన్స్ కావచ్చు, వాళ్ళకి ఇవ్వండి దేవుడా. ఫ్యామిలీస్ లో చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు లేదు, వాళ్ళ దగ్గర వాళ్ళ పిల్లల అవసరాలు తీర్చేది ఏదీ లేదు. అవును దేవుడా, వాళ్ళ అవసరాలను తీర్చండి, అందరికీ ఇవ్వండి దేవుడా. వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించండి, వాళ్ళ పిల్లలు సంతోషంగా ఉండడానికి హెల్ప్ చేయండి. మీ ఆశీర్వాదానికి కృతజ్ఞత. ఆ చిల్డ్రన్స్, ఆ పేరెంట్స్ని సంతోషంగా చూసుకోవాలి.
వాళ్ళ పేరెంట్స్ని కష్టపెట్టకుండా చూసుకోవాలి, వాళ్ళ పేరెంట్స్ని హెల్తీగా చూసుకోవాలి, వాళ్ళ పేరెంట్స్ని కేర్తో చూసుకోవాలి. ఈ కృపకు కృతజ్ఞత, ఈ ఆశీర్వాదానికి కృతజ్ఞత. మేము ఇలాగే ప్రార్థన చేయాలి. మీరే మా కుటుంబానికి నాయకుడుగా ఉండాలి. మీరు ఎల్లప్పుడూ మమ్మల్ని నడిపించాలి, ఇతరులకు ఆశీర్వాదం ఇవ్వడానికి నడిపించాలి. ఇన్ జీసస్ నేమ్ వి ప్రే, ఆమేన్. మై ఫ్రెండ్స్, ఇప్పుడు కలిసి ప్రార్థన చేయడం అది వండర్ఫుల్ గా ఉంది. ఆ తర్వాత మీరు జీసస్ ని షేర్ చేయాలి, అందరూ కలిసి ఇతరులకు. మీరు జీసస్ ని, ఆయన లవ్ ని షేర్ చేసేటప్పుడు, జీసస్ యొక్క నేచర్ ని, ఆయన ఆప్యాయత గల హార్ట్ ని షేర్ చేసేటప్పుడు, అప్పుడు మీ జీవితం ఆశీర్వాదంగా మారుతుంది. ఎందుకంటే జీసస్ మీతోనే ఉంటారు, ఆయన మీ కుటుంబాన్ని నడిపిస్తారు. అలాగే ఆయన ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు, అందరితోనూ ఉంటారు. ఆయన ప్రేమ మిలియన్స్ ఆఫ్ పీపుల్ మీద ఉంటుంది. ఆయన ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది. గాడ్ బ్లెస్ you.